గారిని సత్కరిస్తున్నారు. ఆహ్వానాన్ని పలుకుతుంది వేదిక సంస్కార భారతి ట్రస్మా నిజామాబాద్ మరియు తన్మయ ఆర్ట్స్ థియేటర్స్ నిజామాబాద్ వారిని ఆహ్వానిస్తూ అతిథులంతా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి శ్రీనారాయణీ నమోస్తుతే. హరి ఓం తస్సో రామణిమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదకే దైవే స్వస్తిరస్వః స్వస్తిర్మా.
10 రోజులుగా వేరన్న దగ్గర కట్టెలేక 100 మంది కూలీలు వేరన్న దగ్గర పడిగొక్కులు కాస్తున్నారు. వాళ్ళందరూ నయ్యగా లేపలేక కట్టెలు తీసుకురాలని కొనకొనలాడుతున్నారు. రాత్రి బెదిరించారు, కట్టెలు తీసుకువెళ్ళకపోతే మనల్ని వేరన్న తగిలిస్తాను రా. మనలాగా మామ రోడ్డు దాకా వచ్చిన జింకను ఏం చేద్దాం? ఇప్పుడు దాన్ని ఆ చెట్టు కట్టేసి వేరన్న కట్టెలు ఇచ్చి వచ్చి ఎవరి కాట వారేసుకొని తిందాం. ఏమంటారు? నువ్వు చెప్పింది బాగుంటున్నావా? కట్టెలు కొట్టి అయ్యగారి దగ్గర బతుకున్నాం. ఈ జింకను చంపి మనం బతికిపోయాం, పండగ చేసుకుందాం. ఈ రోజు నువ్వు బారికి బాల్ అరే వేరే తాడు తీసుకురాకూడదు. అరే పదండి నా జింకను పట్టుకొద్దాం. అయ్యా జింకంటే భయం లేదా? అరే నా చిట్టుతల్లికి పులికి జింకకి తేడా తెలియదురా. వసతి కదా చూడు చిట్టి, నాకులాగా పెద్ద అయినాక దేనికి భయపడాలో దేనికి భయపడదో తెలుస్తుంది. భయం అంటే ఏదో, ధైర్యం అంటే ఏదో ఇంకా నీకు తెలియదు. కానీ చాలా కాలం ఓపిక పట్టాలమ్మా. అయ్యా ఊరంటే క్రూర జంతువు. దాన్ని ఆకలి తీసుకోవడం కోసం మనిషి ఊరని జంతువులను చూడకుండా చంపి తింటుంది. అదంటే మనుషులకి భయమే, జంతువులకి భయమే. మరి వీడియో క్లిప్ వస్తలేదు, మొత్తం డార్క్ వస్తుంది. చూసిన ట్రై చేసిన డార్క్ చూడు చిట్టి, నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదని వాడు చెప్పాడుగా. పెద్దయ్యావనుకో ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా అది దీన్ని లైట్ వేస్తే వీడియో మోడ్లో పెడుతుంటే అది మొత్తం మళ్ళీ లైట్ ఆఫ్ అయిపోతుంది. ఫ్లాష్ దాన్ని చంపి తినే వరకు నువ్వేం చెప్పినా మాకు అర్థమైపోతుంది లేదమ్మా. చిట్టి నువ్వు ఇంటికి కానీ పెట్టుకుని ఉన్నామా? ఈలోగా మేము ఆ జింకను పట్టుకొస్తాం. ఒరే పదండి ఆ జింకను పట్టుకొస్తాం. పెంచు వీడియో పెంచిన అసలు కలుగుతుంది. ఐఎస్ పెంచితే మొత్తం ఏమంటారు ఇది గెయిన్ వస్తుంది. ఓలైట్ కాదు ఓలైట్ కాదు కొంచెం ప్రాబ్లం. పచ్చడి కాదమ్మా, జింక మాంసం, జింక మాంసం. రే పదనే పట్టేయగలరా? అయ్యా ఉంటాయి అట్టనే నీకు నువ్వు ఇంట్లోకెళ్ళు. ఏంటమ్మా అట్ట చూస్తున్నావేంటి? భయం వేస్తుందా? అమ్మ కోసమా? పులి వస్తుందనా? ఎదుండగా రేపు నేనేం చేయను. కాలక్షేపం బాగానే ఉందమ్మా. మరి బడికి ఎప్పుడు వస్తావు? తెల్లారిసరికల్లా రోజుకొని బడికి వచ్చేస్తాను. మొత్తానికి రేపు వారానికి పండగ అన్నమాట. చిన్నని చంపడానికి నేనే తర్వాత మా మామయ్యలు వచ్చి వారు చూడకుండానే చెప్పకుండా భయపడ్డారు. తర్వాత నన్ను వెళ్ళి చూసి ఇదిగో కట్టేశారు. మనుషులకి ఇంకంటే భయం ఉండదా? నేను కూడా ఎవరిని అబద్ధం చెప్పుకుంటే జింక బతికిపోయేది. అదొక పెద్ద సైకాలజీ చిట్టి. మనుషుల్లోనైనా జంతువుల్లోనైనా బలహీనని తెలిస్తే భయపెడతాడు. అదే బలవంతులని తెలిస్తే భయపడిపోతారమ్మా. నేను యానకు చంపేసి కలుసుకొని తినేసుకోవాలి తలుచుకుంటే అది అలా ఉంది. ఎదురు తిరిగే ధైర్యం లేని పక్క
చేతుల బలి కావాల్సిందే. ఈ భయాలు, ఈ బలి కావడాలు మన పురాణ ఇతిహాసంలో దీని వెనుక చాలా కథ ఉంది చిట్టి. కథ ఉందా? చిట్టులతో చెప్పండి టీచర్. నేను బడికి వస్తావు చిట్టి. క్లాస్ రూమ్లో చెబితే పిల్లలందరికీ తెలుస్తుంది. ఇక్కడ చెబితే నీకు అన్నీ తెలుస్తుంది. స్కూల్లో పిల్లలందరికీ ఇంకో కథ చెప్తాను చిట్టి. కళాశాల ఇంకా ఉండదు టీచర్. ఇంకా బతికి ఉండగానే నేను కథ విననుంది. ప్లీజ్ ఇంకో కథ చెప్పండి టీచర్. నువ్వు కోరుకున్న న్యాయం ఉందమ్మా. ఈ ఇంకా నీ కళ్ళెదుట ప్రాణాలు కొట్టగానే దీని వెనుక ఉన్న కథ తెలుసుకోవడం ధర్మం. చెబుతాను చిట్టి, చెబుతాను. అనగనగా అయోధ్యను పరిపాలించి దశరథ మహారాజు కుమారుడు. అందులో పెద్దవాడైన రాముడు. రాముడు చాలా అందగాడు, ఆజానుభావుడు. శూర్పణఖ అనే రాక్షస రాజైన రావణాసుని గారాల చెల్లెలు. రాముడిని ఒకరోజు అడవిలో అనుకోకుండా చూసింది. వెంటనే రాముడి మీద ప్రేమ, కోరిక దక్కించుకోవాలని పట్టుదల. అమ్మ, అప్పటికే రాముడికి సీతతో పెళ్ళయింది. ఆహా, ఏమి అన్నం! ఇంత రాజానుభావుడైన కృష్ణ కన్నా పడనే లేదే. ఎవరు మీరు? ఎవరు మీరు? ఎవరనుకుంటున్నావు? శ్రీరామచంద్రుడు మా అన్నగారు. ఏ స్త్రీ కూడా పరాయి పురుషుడి ముందు తెగించి తన మనసులోని కోరికను చెప్పదు. నాకు మీరు మనస్ఫూర్తిగా నచ్చారు. నన్ను మనవాడి మీద చేసుకోండి. ఏమి ప్రాణాల మీద ఆశలు లేవా? మహాసాధ్వి అయిన మా వదినమ్మ సీతమ్మ ప్రాణసకుడు ఈ రాముడు. రాముల వారికి సీతమ్మ వారు, సీతమ్మ వారికి రాముల వారు. మధ్యలో వేరే వారికి చూడలేదు. తెగించిన దానివల్ల ఓహో, సీత ప్రాణసకుడా? నాకు నచ్చిన, నేను మెచ్చిన పురుషుడి మధ్యలో వేరే చూడడానికి వీల్లేదు. సీతమ్మను తొలిస్తే ఈ అన్నారాముడు నా చెంతనే ఉంటాడు కదా, నా వశం అవుతాడు. ఇంత మాట అన్నావు, మతి కానిపోయి మాట్లాడుతున్నావా? సీతమ్మ వారిని రాముల వారి నుండి విడదీయడమా? ఈ భూమి మీద బతకాలని లేదా? ఈ అందాల రాముడితో జీవితకాలం కలిసి ఉండాలని, అందుకు ఎంతకైనా తెగిస్తాను. ఈ రాముడిని నా వాడిని చేసుకుంటాను. నాకు నచ్చినది మరొకరికి దక్కకూడదు. ఎంతకైనా తెగిస్తావా? చెబితే వినే ఆడదాన్ని కాదు, చేతుల చేతులు చెప్పాలి. నేనెవరో తెలుసుకోకుండానే ఇంతకు తెగిస్తావా? ఎంత చూడండి, నేను నిద్రపోను. ప్రాణానికి ప్రాణంగా ఈ రాముడు పంచే సీతను అష్ట కష్టాలు పెట్టి రాముడిని నా వాడిని చేసుకోకపోతే నేను రాజైన రావణ బ్రహ్మ చెల్లి లక్ష్మణ, ఆడవాళ్ళ మాటలకేం కానీ తొందరపడ్డారేమో. రాముల వారిలో సమభాగమైన సీతమ్మ వారిని విడదీస్తానన్న మూర్ఖురాలి నాలుక తెగ్గేలేదు. సంతోషించాలి. ఇంతటి బలవంతుడికైనా కావాల్సింది ఓర్పు, సహనం. అయిన వారి మీద ప్రేమతో అనవసర విషయాలకు వెళ్ళి ఆవేశపడితే అనర్థాలు జరగవచ్చు, కష్టాలు కలగవచ్చు. అవి రాజులకైనా సామాన్యులకైనా వర్తిస్తాయి. పద. ఏమిటి శూర్పణఖ? ఏమిటి రక్తం? రాముడి ఇంత సకలైన సీత సక్కని సుక్క. రాముడంటే ఆమెకి అమితమైన ప్రేమ. చూడడానికి లక్ష్మీదేవిలా ఉంటుంది. కాచి తీసిన బంగారం లాంటిది. అలాంటి రూపవతి మా అన్నగారికి పెళ్ళామైతే ఎంత బాగుంటుందో అనిపించింది. నేను ఆ సౌందర్యవతిని నీకోసం ఎత్తుకొద్దామంటే రాముడి తమ్ముడైన లక్ష్మణుడు నా ముక్కు చేలు కోసి కురీపిని చేస్తాడన్న. ఆ సీత మా అన్న పాదాల దగ్గర పడి ఉండాలి. అన్నా, రాముడిని చంపైనా సరే సీతను నీ దాసిగా చేసుకోవాలి. సీత నీకే దక్కాలి. నేను కురీపిడైనా పర్వాలేదు. ఆ సీత మా అన్న పాదాల దగ్గర పడి ఉండాలి. ఆ అందం, ఆ సౌందర్యం మా అన్నకే చెందాలి. ఇదే మగవాడికి చెందకూడదు. సీతను లాక్కొచ్చి నీ పరాక్రమంతో రావణ బ్రహ్మ చెల్లితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఆ మూర్ఖకి తెలియజెప్పు. సీతను పెళ్ళాడు. నీ చెల్లి కోరికను, పగాను, పంతాను నెరవేర్చనయా, నెరవేర్చు. నా చెల్లి ముక్కు చెవులు కోసిన వాడను వదలనమ్మా, వదలడు. నాకే కాదు, ఈ రాజ్యానికే అవమానం. వాళ్ళను చంపడమే కాదు, సీతను నీ కోరిక ప్రకారం లగ్నమాడి ఈ రాజ్య మందిరంలో దాసిని చేస్తాను. నీకు మాటిస్తున్నాను చెల్లెమ్మ. ఈ అన్న
తప్పడంటే నీకు తెలుసుగా. ఇక నువ్వు వెళ్ళము. రాముడు మహాబలవంతుడనగా తాను తలుచుకుంటే ముల్లోకాలను మూడు ముడకలేపిస్తాడనగా. కొంతవరకు తెలుసుకున్నారు రాజా, సంతోషం. సీత లేకుంటే రాముడు బతకలేడటగా. మనోవ్యాధితో ప్రాణాలు కూడా వదిలేస్తాడటగా. సీత అంతంత కత్తెనా? రావణ, ఆ మహాశాంతిని చూడడానికి రెండు కళ్ళు చాలవు. అలాంటి సౌందర్యవతి ఈ రాజుకు భార్యగా ఉండాలి, కానీ మరొకరికి భార్యగా ఉండడం ఏమిటి? ఓ రాక్షస రాజా, నీ చుట్టూ ఎప్పుడు నిన్ను పొగిడేవారే ఉంటారు, నీకు హితం చెప్పేవారు ఉండరు. ఒకవేళ అలా చెప్పేవారున్నా విని చెవికెక్కించుకోరు. రాజు అనేవాడు ఇంకొక రాజు మీదికి యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ పరాయి రాజు యొక్క వివరాలు, శక్తియుక్తులు, బలాబలాలు తెలుసుకోవడం రాజు యొక్క ప్రథమ విధి. మీకు రాముల వారి గురించి ఏమీ తెలియదని తెలుస్తూనే ఉంది. రాముడు గుణవంతుడు, నువ్వు మంచోడివైనా నీ గుణం ఇచ్చేది. రాముడు తలుసుకుంటే ఈ భూమి మీద రాక్షసుడనేవన్నీ లేకుండా చేయగలడు. పైగా రాముడికి రాజు ముందు ఇంకొక రాజు పరాక్రమంతుడని చెబుతున్నావా? నాకంటే మగధీరుడా? అదే చూద్దాం. మొదట సీత నా చెంతనుండాలి. ఏమంటావు? సీతని కోటకు ఎత్తుకురావాలంటే నీ సాయం తప్పనిసరి. ఆ సీతమ్మను ఎత్తుకురావడానికి నీకు సహాయం చేశానంటే నాకు చావు తప్పదు. నువ్వు ఈ లంకకు రాజుగా ఉన్నందుకు నీతో పాటు లంక కూడా సర్వనాశనం అవ్వడం ఖాయం. నా మాట విను. ఒక మంచి మాట విని ఆచరించడం అంటే రాజు తలదించుకున్నట్లు కాదు, రాజ్యాన్ని రాజధర్మాన్ని కాపాడినట్లు. నీ ఆలోచనను వెనక్కి తీసుకు. ఓ మారిచ్చా, ఈ మాటలు పనికి మాలినవి. నీవు పొగుడుతున్న రాజు మామూలు మనిషి. ఆ మనిషికే భయపడే రకం కాదు నేను అగ్గినే మార్చేసా, చావునే చంపేస్తాను. నాకు ఎదురొచ్చే ధైర్య సాహసాలు ఎవడుకున్నాయి? నీకు తెలియనిదా? నా తమ్ములను చంపాడు, నా చెల్లి ముక్కు సౌలు కోచాడు. అలాంటి వాళ్ళను ఎలా వదలుతాను? సీతను నా దానిగా చేసుకోవడమే దీనికి ప్రతీకారం. ఒక్క తల ఉన్నవాడే అంత నిద్ర మిగితే 10 తలలుండాలి. నాకెంత ఉండాలి? రావణ, మళ్ళీ చెప్తున్నాను, సూర్యుడి నుంచి అగ్గిని విడగొట్టాలనుకోవడం మూర్ఖత్వం. మునుల్ని చంపి తింటున్నానంటే నూనూగు మిసాల రాముడు నానా తిప్పలు పెట్టాడు. ఆ పేరు వింటేనే గుండె దడాగడం లేదు. ఆ పాపంలోకి నన్ను రావద్దు. మంత్రి అనేవాడు రాజు ఆజ్ఞాపించినప్పుడు చేతులు కట్టుకొని చెప్పిన పని చేయాలని నీకు లేనట్టుంది. రాజు చెప్పింది చేయకపోతే మంత్రి అయినా, పటుడికైనా, ప్రజలకైనా తల దిగాల్సిందని నువ్వు ఎరుగవా? నేను చేసేది తప్ప ఒప్ప అని అడగడం లేదు. నేను చెప్పింది చేయడమే నీ పని. లేదంటే నీ తల తీయడం తప్పదు. రాజు ముందు రాజు ఇష్టపడే మాటలు మాత్రమే మాట్లాడాలి, కానీ హితబోధ చేయకూడదు. ఇక్కడ రావణ బ్రహ్మ గుర్తెరిగి మసులుకో. కొండల్లాంటి 10 నోళ్ళేసుకొని నా మీద పడిపోతున్న భయంలోన యమపాశాలాంటి ఈ 20 చేతుల్లో చచ్చే కన్నా ఆ ధర్మప్రభు అయిన రాముడి చేతుల్లో చస్తే పుణ్యంతో పాటు ఎలాంటి సహాయం కావాలో చెప్పు. ధర్మ అధర్మాలు కాలమే నిర్ణయిస్తుంది. విలువలేని ప్రాణాలు మీరు మాయారూపాలు ధరించి విద్యలు నీవు నాతుడి అనగా. కాబట్టి నీవు వెండి చుక్కులతో కూడిన జిక్కలమ్మ వర్ణశాలకు వెళ్ళు. సీత కంటిలో పడు. సీత చూసేలా చుట్టూ తిరుగు. అప్పుడు నేను చూసిన సీత ఇష్టపడుతుంది. బంగారం అంటే ఇష్టపడే స్త్రీ ఈ భూలోకంలో ఉంటుందా? అప్పుడు రాముడిని ఆ జిక్కను తెచ్చమని అడుగుద్ది. రాముడు నీకోసం వస్తాడు. నీవు రాముని అడవిలోకి పరిగెత్తించు. అప్పుడు సీతను ఈ లంకకి ఎత్తుకొస్తాను. నీ అదృష్టం ఉంటే బ్రతికి బయటపడతావు, లేదంటే రాముడి చేతుల్లోనే చేస్తావు. కానీ నేను చెప్పింది ఏదైనా తేడా జరిగితే ఇప్పుడే నా చేతుల్లో చేస్తావు. ఇలా ఉంది నా తెలివి. అమ్మోగం కదా, ఏమంటావు మారిచ్చా? చావు తెలివితేటలు. రాజుగారి ఆజ్ఞను అమలు చేయడం నా ధర్మం. కానీ ఇద్దరు రాజులలో ఏ రాజు చేతిలో చావాలో నిర్ణయించుకోవడం నా నిర్ణయం. వెళ్ళము పర్ణశాలకి. అలాగే ప్రభు. ఏమి హరిని సౌందర్యం!
లక్ష్మణ, ఇది అనుమానమే కానీ నిజం కాదు కదా. కళ్ళెదురుగా కనిపిస్తున్న ఆ జింక మాయ జింక కాదు. మన ఆశ్రమ ప్రాంతంలో ఎన్నో జింకలు ఉన్నాయి. అవన్నీ దీని ముందు సాగిరావు. దాని శరీరం చిత్ర విచిత్ర రంగులతో ఎలా మెరిసిపోతుందో చూసారా? అది మనల్ని చూసినా కూడా వెతకలేదు. కానీ లక్ష్మణుడు ఎందుకు వదిలిచున్నాడు? మరి మీరే స్వయంగా వెళ్ళి నా కోరిక తీర్చారు నాథ. దాని రూపమే కాదు, అది కూడా శ్రావ్యానందంగా వెళ్ళదు. దానిని సజీవంగా పట్టిదండి. మన వనవాసంలో నాకు తోడుగా ఉంటుంది. వనవాసమైన పిమ్మట దానిని మన అయోధ్యకు కొనుక్కోదు. అందరూ దానిని చూసి సంతోషిస్తారు. స్వామి ఏమిటి ఆలోచిస్తున్నారు? అదేం లేదు సీత, ఆ బంగారు లేడిని ప్రాణాలతో ఎలా బంధించాలో తెలియదు. స్వామి సజీవంగా దొరికినదా సంతోషం. ఒకవేళ మరణించినదా దాని చర్మము నా పూజయందు ఆసనముగా వాడు. నీ కోరికలకు విద్య అనిపిస్తున్నది. నిజమే, స్త్రీలు సున్నిత హృదయులు. ఇటువంటి విపరీతమైన కోరిక కోరిక సమంజసం కాదు. కానీ దాని ఎంతో నా మనసెందుకో వర్కపడదు. దానిని సజీవంగా పట్టితండి, నేను సంతోషిస్తాను. లక్ష్మణ, విన్నావుగా సీత మాటలు. సీతకు ఆ బంగారు లేడిపై ఎంతో ఆసక్తిగా ఉంది. తనకే కాదు నాకు అది బాగా కలుగుతున్నది. కానీ అన్న ఇందులో ఏదో మోసం ఉన్నదనిపిస్తుంది. మోసం కాకుండా సజీవంగా దొరికినదా సంతోషం, మరణించినదా జీవన స్వభావం కదా. రాజులకు వేట వినోదం. నిజమే, చంద్రులకు ప్రమాదం. నేను ఇప్పుడే వెళ్ళి ఆ బంగారు లేడిని కొట్టెత్తు. ఒకవేళ అది మాయమృగమైనచో దాని చావు నా చేతిలో రాసి పెట్టి ఉంటే అవశ్యంగా వధించి దండకారణంలోని ఋషులకు మునులకు విముక్తి కలిగిస్తాను. పిల్లగారం చేసే మీ అన్నగారికి జింకలు పట్టుకు బంధించడం ఒక లెక్క. విన్నాగా మీ వదిన గారి మాటలు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ బంగారు లేడిని కొట్టెత్తు. అంతవరకు మీ వదిన గారు జాగ్రత్త. ఆ లక్ష్మణ, ఆ సీత, ఆ లక్ష్మణ, ఆ సీత. లక్ష్మణ లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో అర్థం సంభవించినట్టున్నది. వెళ్ళి చూడు. అమ్మ, అన్నగారి కాపద అసంభవము తల్లి. అది అన్నగారి గొంతు రాక్షసమా కాదు, అది నా స్వామి స్వరమే. ఒకసారి పోయి చూసిరా. అమ్మ, అన్నింటి ఇలా అడవిలో ఉంటారు కాబట్టి వెళ్ళకూడదని అన్నగారి నేను పూజారు. నాకు అర్థమైంది. ఇది రాక్షసమాయ కాదు, నీ మాయ. మీ అన్నగారు పోతే నన్ను వరించాలని నీకు పాడవచ్చు. లేకపోతే ఆయన ఆపదలో ఉంటే నువ్వు రక్షించడానికి వెళ్ళేవాడి. నా రాముడికి ఏమైనది, నేనే వెళ్ళి చూస్తాను. అమ్మ, ఇంత మాట నా తల్లి, నీవు నాకు మాతృ సమానురాలు. నీ మీద నాకు అటువంటి పాపము క్షమించుగాక. అయినా ఒకసారి పోయి చూసిరా. నా నాథునికి ఏమైనది అటులా నీ తల్లి. సింగిల్ సింగిల్ భవతి భిక్షాందే. అయ్యో పిల్లవాడు, ఇప్పుడు ఎలా దిగదాం? అమ్మ, మేము మురళివారు. మా వల్ల నీకేమి అబ్బాయి ఈత దాటే విషయం లేదు. రావణ బ్రహ్మ ఇప్పుడు కూడా బలవంతుడి చేతిలో బలైపోయాడమ్మా. టీచర్ గారు, సీతమ్మ గారు జింకలు చనిపోయినట్టు చెప్పిందా? చాలా అనిపించలేదా? జింక ప్రాణం గురించి కాదమ్మా, ఆమె ఆలోచన. దాని మీద వ్యామోహం, కోరిక దక్కించుకోవాలని పట్టుదల. కానీ రాముల వారికైనా జింకనే దాన్ని కలగలేదా? సీతమ్మ వారి కోరిక తీర్చాలనే జిజ్ఞాస తప్ప జింక ప్రాణం గురించి ఆలోచించలేదు. మహారాష్ట్రుడు కూడా రావణ బ్రహ్మలాగా రాక్షస సంతతికి చెందినవాడేట. మనుషుడి ప్రాణం మీద కూడా రావణాసుడికి జాతి దయ లేదా చెప్పాను కదమ్మా. ఇక్కడ ప్రాణాలు కాదు,
ప్రజాస్వామ్యం ప్రజాప్రభుత్వంలో మన చేతిలో ఒక ఆయుధం లాంటిది మన రాజ్యాంగం. ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అర్థం మీకు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాటిస్తున్నాను. ధైర్యంగా ఉన్నామా చిట్టి? వస్తావా చిట్టి? ఏమి జ్ఞానం, ఏమి ధర్మం? అసురుడెవరు? రావణుడితో నేరుగా యుద్ధం చేయక మారీచుడిని బలిపశువును చేసిన రావణుడా? 2 చుక్కల రాజుడు చంపైన కొందరన్నున్న సీతమ్మదా? జింక గుండెను చీల్చిన రామయ్యదా? మారీచుడైతే దేవుడు కాకపోవచ్చు, కానీ రాక్షసుడు మాత్రం కాదు. ఏమంటుంది జింక? ఇంకేమంటున్నావా? చంపి మందు కోరుకుంటాయి అంతేగా చిట్టి? ఇగో చిట్టి, కారం మసాలాలు రోడ్డు వేసి బాగా నూరి ప్రక్కన పెట్టు. ఈలోగా ఆ జింక తలకాయ కట్టించి ఎవరి మాట వారేసుకుంటారా? కోతులు కొట్టకుండా నాయకులు ఎవరో చెప్పి ఎడురా. మన ఊరు పెద్దవావా? నిజమే రాదు. నీకు కూడా తల ఉంది. ఆమె తలలు నాకు వాటాలు. తలలుంటే వాటాలు వేసుకునేది. ఏడ్సారా కానీ కొత్త కొక్కుతుంది. లోపలికి తప్పు తీసుకురా. మరి నువ్వేం చేస్తావు? నా జింక కట్లిపి తీసుకొస్తారా? అమ్మ గట్టి పట్టుకో. అమ్మ గట్టి పట్టుకో. అమ్మ పర్లేదు. అడవి జంతువులను వధించకూడదని తెలిసి కూడా దొరికిన జింకను అడవిలో వదిలేయకుండా ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారా? క్రూర మృగాలురా మీరు. జింకను తీసుకొని స్టేషన్కి పదండిరా. అయ్యా జింకను పట్టుకున్నామయ్యా, దానికి వదిలేస్తాం, మమ్మల్ని వదిలేయనయ్యా. పూర్తి పడితే పోయిన జింక ప్రాణాలు తిరిగి తెస్తారా? వన్య ప్రాణులు అంటే మీకు జాలి లేకుండా పోతుందిరా. లాటితో ఒక దెబ్బ కలిగిస్తే గిలగిలలాడిపోతావు. జాలి గయా లేని మీలాంటి వాళ్ళ మీద దయ చూపితే పాపం చుట్టుకుంటుందిరా. పదండి స్టేషన్కి. మీకు నొప్పి అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది. మీరు వదిలేదంటరా. ఎడులో స్వేచ్ఛ తీయడం ఈ వన్యప్రాణుల హక్కు. మనకు హక్కులనిచ్చంటే రాజ్యాంగం వాటికి హక్కులనిచ్చింది. వీటి స్వేచ్ఛను హరించి వీటికి వేటాడి చంపి తినే హక్కు మనకు లేదు. అది భయంకరే. వాళ్ళ కొడుకులాడు స్టేషన్కి. కదమ్మా, స్కూల్కి వస్తూ ఉండగా పాము కాటేసింది. డేవిడ్ చనిపోయాడమ్మా, అందుకే ఈరోజు స్కూల్కి సెలవు ఇచ్చాను చిట్టి. అయ్యో పాపం, డేవిడ్ చనిపోయాడా? అవునమ్మా, పాము కాటేసింది. టీచర్ గారు బొమ్మ గీశారు చూడండి. జింకకు ప్రాణం పోసావమ్మా. నేను జింక బొమ్మకే ప్రాణం పోసారు, మీరైతే జింకకే ప్రాణం పోసారు. లేదమ్మా, జింక ప్రాణం పోయింది. ప్రజాస్వామ్యాన్ని పాము కాటేసింది. ఫారెస్ట్ ఆఫీసర్ తోటి ఉద్యోగులు మొత్తం 12 తలలు 12 వాటాలు వేసుకొని వండుకొని తినేశారమ్మా. మనం ఇలా ఈ మాత్రానికి ఏడుస్తూ కూర్చుంటే ఇలా ఎన్నో జింకలు చచ్చిపోతాయి, ఎంతో మంది మారిచి బలైపోతారమ్మా. ఈ ప్రజాస్వామ్యం ప్రజాప్రభుత్వంలో మన చేతిలో ఒక ఆయుధం లాంటిది మన రాజ్యాంగం. ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అంతా మన చేతుల్లోనే ఉంది. ఆ ఆయుధాన్ని బలహీనుని బ్రతికించుకోవడానికి ఉపయోగించుకోవాలి తప్ప బలహీనుని బలి చేయడానికి కాదు. వేదాలు వల్లించే రాక్షసులున్న ఈ కర్మభూమిలో మనిషి మానవతావాదిగా ముందుకు సాగాలంటే నీలాంటి చిట్టిలు ఇలా ఎంతో పరిస్థితుల మరి మనకున్న రాజ్యాంగం ఈ అసురుల నుండి మనల్ని ఎంతవరకు కాపాడగలుగుతుంది? ఈ ప్రశ్నల సమాహారంగా నేడు మనం తిలకించిన నాటిక అసుర వేదం. అసుర వేదం. చిన్నారులకు గట్టిగా చప్పట్లతో మీ అభినందనలు కోరుకుంటూ ఇందులో నటించినటువంటి పాత్రలు పాత్రధారులు: ఆర్ అక్షిత వేదిక మీదకి రావాలి, బి గంగామదన్, జి వివేక్ అట్లాగే రండి, జి వివేక్, సిహెచ్ అనిరుద్, ఎస్కే జోహా, ఏ అభిరామ్, కే హిమకరన్, ఎస్కే ఫిర్దోస్, కే సహస్ర, ఎం లావణ్య, కే చరణ్, ఎం చిన్నలాస్య, ఊ హరిచరణ్, ఎల్ నిత్య, ఎన్ మహేష్ అనిస్తూ ఉన్నాను. అంతకుముందు తన్మయ ఆర్ట్స్ థియేటర్
35 వసంతాలు ఈనాడు పూర్తి చేసుకుంటున్నాయంటే 35 సంవత్సరాల క్రితం వ్యవస్థాపక అధ్యక్షులుగా తపస్సుగా నాటకాన్ని ఓకే చిన్నారుల నాటిక మనందరికీ నచ్చినదే కదా. ఒకసారి గట్టిగా చప్పట్లతో చిన్నారిని అభినందన తెలియజేస్తూ డిఓ గారు వారికి జ్ఞాపికలను అందజేయాల్సిందిగా చిన్నారులకు ఆశీస్సులు అందజేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. సుదర్శన్ రెడ్డి గారు మీరు అక్కడ డిఓ గారితో నిలబడండి. అప్పారావు గారి యొక్క స్మృత్యర్థం వాళ్ళ యొక్క శ్రీమతి రామశేషి గారు విద్యార్థులు ప్రోత్సహించే కొరకు ఒక్కొక్కరికి 110 రూపాయల చొప్పున ఆమె గిఫ్ట్ కౌంటర్ పెట్టించారు. పిల్లల్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి గట్టిగా ఒకసారి సార్ ఇక్కడ చిలకలపూడి వెంకట అప్పారావు గారు సంస్కార భారతి ఉపాధ్యక్షులుగా చాలా కాలం పనిచేశారు. అదేవిధంగా ఒక నటుడిగా అనేక ప్రదర్శనలు చేసినటువంటి వారు. చిన్నారులందరికీ కూడా జ్ఞాపికలు చిట్టి బాగా చేసింది కదా, గట్టిగా చప్పట్లు మరి. ఒక కళ మనిషిని మార్చేస్తుంది, ఒక కళ పరివర్తనను మార్పు చేస్తుంది, ఒక కళ మానవత్వాన్ని అంకురింపచేస్తోంది, ఒక కళ మనిషిని మనీషిగా మారుస్తోంది. అటువంటి కళాకారులను చిన్నారులను కళాకారులుగా తీర్చిదిద్దినటువంటి విద్యా సంస్థ సాహితీ విద్యానికేతన్ బోర్గాం పాఠశాల యాజమాన్యాన్ని కూడా గట్టిగా చప్పట్లతో మనం ఒకసారి అభినందిద్దాం. మనం అక్కడ కింద కూర్చొని ఏమైనా మాట్లాడచ్చు, ఇచ్చాపాటిగా మంచి ముచ్చట్లు పెట్టచ్చు. కానీ వేదిక మీద ఇక్కడ నిలబడి రంగేసుకొని మరి గుర్తుపెట్టుకొని డైలాగ్స్ అన్నీ కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ రికార్డ్ అయిన దాని మీద వీళ్ళు ప్రదర్శన చేస్తున్నారు అనుకుంటున్నారు. అది కాదు, ఇక్కడ మైక్ ఉంది, ఒకే మైక్ పెట్టినారు. వాళ్ళంతా కూడా ఓన్గా డైలాగ్స్ అన్నీ కూడా చెప్తూ వస్తున్నారు. ఇది వాళ్ళ నోటి నుంచి రిలీజ్ అయినటువంటిది. దీనికి మరి దర్శకత్వం వహించినటువంటి వారు సిఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, మరి సంగీతం అందించినటువంటి వారు మ్యూజిక్ ఎం అంజనేయులు గారు, వారు మ్యూజిక్ అందజేశారు. రంగాలంకరణ ఎన్ రవి అండ్ సాయిరెడ్డి గారు, మేకప్ మరియు దుస్తులు కళ్యాణి సురభి హైదరాబాద్ సంస్థ వారు సమకూర్చినారు. సౌండ్ అండ్ లైటింగ్ మనకి ఒక థియేటర్లో కూర్చునేటువంటి ఒక అనుభూతిని అందజేసినటువంటి వారు పి సుదర్శన్ గారు, పి వినోద్ గారు, శ్రీ సౌండ్ నిజామాబాద్. కళాకారులు ముందుకు రండి. మీరు మీరు మీరంతా ఇట్లా అమ్మాయిలు ముందుకు రండి. అటు మీరు అటు వెళ్ళి అటు సైడ్ కనబడతారు అట్లా. వీరు నిజామాబాద్లో తన్మయ ఆర్ట్స్ థియేటర్ అని పేరుతో నాటక సంస్థను స్థాపించి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. ఇది 35 సంవత్సరాల వసంతోత్సవాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా అదే రామాయణం కావ్యాన్ని అద్భుతమైనటువంటి రీతిలో ఆవిష్కరించినటువంటి చిన్నారులను అభినందించకుండా ఉండలేం. ఎన్ని రకాలుగా అభినందించినా అది తక్కువే. ఈ చిన్నారుల్లో ఇంత ప్రతిభ, అసలు డైలాగులు ఎంత సహజంగా చెప్పారంటే మా టైంలో పెద్దవాళ్ళు కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయరు. మరి ఈ నాటకాన్ని శ్రీనివాసరెడ్డి గారు
ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయించారో తెలియదు, కానీ చాలా అద్భుతమైనటువంటి రీతిలో చిన్నారులు స్టేజ్ మీద ప్రదర్శించారు. చిన్నారులందరికీ నా ఆశీర్వాదం, అలాగే దర్శకులు శ్రీనివాసరెడ్డికి నా ఆశీర్వాదం. చాలామంది తెర వెనుక తెర ముందు ఈ నాటకం కోసం కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. ప్రత్యేకించి ఈ ముందు కూర్చున్న ఇద్దరు అయ్యా కొడుకుల మీద నాకు చాలా కోపంగా ఉంది. ఈ సుదర్శను వాళ్ళ అబ్బాయి వినోద్. ఎందుకంటే మేము నాటకాలు వేసేటప్పుడు ఇంత మంచి మైకులు పెట్టలేదు మాకు. ఇవాళ పసిపిల్లలు ఇక్కడ నుంచి చెప్పిన అక్కడ నుంచి చెప్పిన చివరి వరకు వినపడుతుంది. మేము చెప్పినప్పుడు అటు ఇటు దిక్కులు చూస్తూ మైకు పెంచు అని అడుక్కుని నాటకాలు వేసాం. ఇవాళ మంచి మైక్ సెట్, లైటింగ్, మంచి వేదిక దొరికింది, మంచి ప్రేక్షకులు దొరికారు, మంచి ప్రదర్శన చూశారు. చిన్నారులందరినీ మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అవకాశం కల్పించినటువంటి తన్మయి ఆర్ట్ థియేటర్ వారికి మరియు ట్రస్మా వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాను. నేను అక్కడ కూర్చొని ప్రతి సెకండ్ కూడా ఎక్కడో ఒక ప్లేస్లో వాళ్ళ పిల్లలు దొరుకుతారో అని, అది రికార్డెడ్ వర్షన్, పిల్లల యొక్క కోఆర్డినేషన్, లిప్ మూమెంట్ ప్లస్ రికార్డింగ్ వర్షన్కు అంతా 100% ఎట్లా టాలీ అవుతుందని చెప్పి గమనిస్తూనే ఉన్నాను. కానీ అది రికార్డెడ్ వర్షన్ కాదు. వాళ్ళు నిజమైనటువంటి మాటలు అనేటటువంటిది చెప్పడం అనేటటువంటిది ఆశ్చర్యానికి గురి చేసింది. ఎక్కడ తడబాటు అనేటటువంటిది గమనించలేదు. త్రూఅవుట్ ద టైం ఎక్కడ కూడా ఒక మాట కూడా దొరలకుండా చాలా చక్కటి ప్రదర్శనను పిల్లలు ప్రదర్శించారు. ఇదే కళలో ఉన్నటువంటి సౌందర్యం. పిల్లలకు కళల వలన, నాటకాల వలన, నృత్యము, వీటన్నింటి వల్ల పిల్లల్లో ఉన్నటువంటి నెగిటివ్కృతమైనటువంటి ఈ కాంపిటెన్సీస్ అన్నింటినీ కూడా బయటకు తీసుకురావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంటుంది. ఎంత ఆత్మవిశ్వాసం వస్తుంది పిల్లల్లో! మనమే స్టేజ్ దగ్గరకు వచ్చి 2 మాటలు మాట్లాడాలంటే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ పిల్లలు వందలాది మంది ముందు చక్కటి ప్రదర్శన చేశారు. వీటి వలన పిల్లల ఆత్మవిశ్వాసంతో కాకుండా వాళ్ళకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతుంటాయి, ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ అవుతుంటాయి, కోఆర్డినేషన్, మెదడుకు, శరీరానికి, వాటన్నిటి ఇంద్రియాలకు, వీటన్నింటి మధ్యన కోఆర్డినేషన్ అనేటటువంటిది డెవలప్ అయ్యి పిల్లలు వాళ్ళ చదువులో కూడా చాలా అత్యద్భుతంగా రాణించడానికి అవకాశం అనేటటువంటిది దొరుకుతుంటుంది. మనము అనుకుంటూ ఉంటాము టెస్ట్ మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు అయిపోయిన తర్వాత టెస్ట్ మ్యాచ్లు మరుగున పడ్డాయని, 2020 వచ్చిన తర్వాత వన్డే మ్యాచ్లు మరుగున పడుతుంటాయని అనుకుంటున్నాము. కానీ దేని యొక్క లక్షణం దానికే ఉంటుంది. సినిమాలు వలన నాటకాలకు కొంత ప్రారంభం లోపల కొంత ఇబ్బంది పడ్డా కానీ మళ్ళీ నాటకాలకు మరలా దానిపైన కృషి చేసినట్లయితే చాలా మంచిగా వాళ్ళ పురోగతి అనేటటువంటిది కనిపించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యన మనం స్వీడన్లో చూసాం. స్వీడన్ లోపల మొత్తం డిజిటల్ ఎడ్యుకేషన్ మొత్తం బ్యాన్ చేసేసారు. డిజిటల్ ఎడ్యుకేషన్ బ్యాన్ చేసి కేవలము పిల్లలకు ఫిజికల్గా టీచర్ ద్వారా మాత్రమే విద్య అనేటటువంటిది అందించాలనేటటువంటిది ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నాటకం అనేటటువంటిది సినిమా రంగానికి కంటే ముందు నాటకం అనేటటువంటిది దానికి ప్రాతిపదిక. కాబట్టి దీనికి ఎప్పటికీ నాటకము నశించడానికి అవకాశమే లేదు. ఎప్పటికీ కూడా నాటక రంగానికి ఎప్పటికీ కూడా దానికి అవకాశం ఉంటుంది అని ఆశిస్తూ ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పౌరాణిక పాత్రల్ని పోషించేవారు, అనేక ప్రదర్శనలు ఇచ్చినటువంటి వారు వీరికి ఈ సందర్భంగా చిరు సన్మానం. గట్టిగా చప్పట్లతో మన ఆశీర్వచనాన్ని తెలియజేద్దాం. మెసేజ్లు గీసేజ్లు మన వంటికి పడవబ్బా.
వానా సార్ పట్టుకరా రాబాబు ఎస్ఐ గారు రమ్మంటారా ఇట్లా ఓటింగ్ బాగా వర్క్ అయినట్టుందిగా 6 నెలలు పట్టుద్ది సరిగ్గా నడవాలంటే సంసారానికి సంవత్సరం లేదా చేసుకో మాకు వేస్ట్ పనికిరావు ఏంట్రా చూపు మోకాలు కొడితే లైట్ తప్పినాయే ఎందుకు ఆ చూపు అల్లలో రోషం తగ్గలేదా కోటింగ్ మీద కోటింగ్ పడ్డానికి ఎందుకురా నవ్వుతావు ఇంత కోటింగ్ ఇచ్చినా ఏం సరిపోదు నీకు మైండ్ దొబ్బింది పూర్తిగా ఇంకా నవ్వుతున్నావు ఓ పారిపో వదిలేస్తున్నా వెళ్ళిపో మనిషిని కావాలని తెలుసు కనీసం పోలీసు వాడు కూడా కాదు నువ్వు ఇక్కడ నన్ను కాల్చేది స్టేషన్ హౌస్ ఆఫీసర్వి నీ మెడకు చుట్టుకుంటుంది నన్ను ఎక్కడైనా బయటకు తీసుకెళ్ళు ఇరుకుగా బతకలేని వాణి విషాదమైన చావని నన్ను ఇద్దరు వచ్చిందా ఇంకొక కూడా స్వస్థం నా కొడుక 2 నిమిషాలు టైం ఇస్తున్నా ఓ పారిపో నీకు 1 నిమిషం టైం ఇస్తున్నాను కమాన్ షూట్ మీ వార్నింగ్ ఏం లేదురా పర్ఫెక్ట్ క్లోజింగ్ వెళ్ళు లేకపోతే కాల్స్తా కమాన్ షూట్ మీ హిట్ మీ కాల్చరా కాకి పట్టు వేసుకో కుక్క కాల్చు నన్నే కుక్క అంటావురా కాఫీ కూడా తాగేసి దానిలో కూర్చొని పేపర్ చదువుతున్నారు. దానిలో కూర్చున్నారు మాస్టర్కి రోజు ప్రొద్దున 2 సార్లు కాఫీ తాగలవాడు రోయ్ అడిగానండి వద్దన్నారు. వాళ్ళు అడిగితే వద్దనంటారు రోయ్ మాస్టర్ గారి చేతికి ఒకసారి భయం నుంచి అడగాల్సింది కాఫీకి మధ్య కాఫీ ఉండేది అదేంటి కాఫీకి మధ్య కాఫీ ప్రొద్దున్నే ఫ్రెష్గా కాఫీ తాగి డాబా మెట్లపైకి ఎక్కి వయోలిన్ పట్టుకొని కాఫీ రాగం వాయించి మళ్ళీ టీచర్ ఒకసారి కాఫీ అడిగేవాళ్ళు రోయ్ ఓ ఇప్పుడు అర్థమైంది కాఫీకి మధ్య కాఫీ అన్నమాట. అవును మా మాస్టర్ గారు చదువుతో పాటు నాకు సంస్కారం సంగీతాన్ని నేర్పారు అలా చూడు ఆ లాన్లో కూర్చొని పేపర్ చదువుతున్నా నాకు మాత్రం వయోలిన్ వాయిస్తున్నట్టే ఉంటుంది. అవునవును నాకు కూడా మీరు వయోలిన్ వాయిస్తున్నా ఫైల్స్ చూస్తున్నట్టే ఉంటుంది. నాకు మాత్రం వంటింట్లో ఉన్నా వంట చేస్తున్నా అచ్చంగా తెలుగు కవిత్వం రాస్తున్నట్టే ఉంటుందో అన్నట్టు ఈ మధ్యలో మొదలు పెట్టాను పూర్తి చేసావా ఏంటి పోయిట్రియా వంట అసలే మనిషికి కాదు మరగాడు అంటున్నావు మీరే అసగాడిపోతున్నారు. అసలు మీరు ఇంటికి వచ్చి 2 రోజులు అవుతుంది తెలుస్తుందా? వాటుడు కళ్యాణి ఒకటే ప్రెషర్ ఈ ఎంఆర్ఓ డిఆర్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇదిగో నా నెత్తి మీద బొచ్చు కాస్తా ఇదిగో బట్టతల్లాగా మారిపోయింది ఏం చేయమంటావు నేను నేను పెళ్లి చూపుల్లో ఆ జుట్టు చూసే కదా ఇష్టపడి మరి పెళ్లి చేసుకున్నాను. అంటే నా వ్యక్తిత్వాన్ని నా అందరిని చూసి కాదనమాట కాదు కదా నిన్ను కాదు నిన్ను కళ్యాణి బయటకు వచ్చాయి లేదా ఎంత చేయిస్తారు ఏంటంట చెప్పి ఏంటి ఏం చేయలేండి ఇప్పుడు చెప్పదా చెప్పు మొదటిసారి మనం కలిసినప్పుడు మీరు చెప్పిన మాటలు రోజు నాకు గుర్తుంటాయి. ఏం చెప్పుకుంటా పెద్ద ప్రాణాలు మన మీద ఆధారపడి ఉన్నాయి వాళ్ళని బాధ్యతగా చూసుకోవాలని నేను చెప్పాను గుర్తుందా? అప్పుడే అర్థమైంది కుటుంబం పట్ల మీ బాధ్యత ఉద్యోగంలో నిబద్ధత ఇవన్నీ చూసే కదా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఓహో అవన్నీ ఇంకా నీ మనసు అలాగే గుర్తుకుండిపోయాయన్నమాట. అవునండి అసలు మర్చిపోయాను. నిన్న ఎవరు మినిస్టర్ పిఏ అంట 2 సార్లు ఫోన్ చేశాడు మీకోసం. సరే నేను నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను కానీ ఇంతకీ ఏంటన్నమాట సంగతి? ఇంత రాత్రైనా హైదరాబాద్ ఫోన్ చేయమని చెప్పాడు. అవసరం లేదు
సిస్టర్ మాట్లాడలే ఫోన్లో. ఏమంటారు, వెధవలంతా కలిసి వెధవ పని చేయమంటారు. మామూలేను. ఎక్స్ప్లైటేషన్. మైట్ ఈజ్ రైట్. ల్యాండ్ బ్యాంక్ సమ్వే 1941లో బ్రిటిష్ వాళ్ళు తిరిగి పడినటువంటి గ్రామంలో ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి బంజరు భూములన్నింటినీ ఆ గ్రామంలోని దళితులకు పంచిపెట్టారు. ఆ రోజుల్లో వాటికి నీటి వసతి లేదు. అట్లాగని వాళ్ళ దగ్గర డెవలప్ చేసిన ఆర్థిక స్థితిగతులు లేవు. ఆ భూమిని సాగు చేయలేక ఆ గ్రామంలోని భూస్వాములకి లీజుకిచ్చారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఆ భూములు ఆక్రమించుకొని వాళ్ళే కబ్జా చేసుకుంటారు. ఆ తర్వాత గ్రహించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ భూముల మీద హక్కులు తమ మీద గ్రహించి అతని మీద తిరగబడ్డారు. ఇదంతా అసెంబ్లీ దాకా వెళ్ళింది కూడా. అప్పుడు నన్ను ఎంక్వైరీ కమిషనర్గా వేసి రిపోర్ట్ చేసి అదిగో రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని మన ఇంటి సామాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి నెక్స్ట్ ప్లేస్ మనం ఏ ఇంటికి వెళ్తామో అక్కడికి జాగ్రత్తగా సామాన్ని చేరుస్తారు. ఎందుకైనా మంచిది వాళ్ళ టచ్లో తెలిసిందే కదా. అందుకే ఈసారి మనం తీసుకొచ్చిన సామాను సగం కూడా ఓపెన్ చేయలేదు. అసలు ఓపెన్ చేయలేదా? అయినా ప్రభా విషయం అడిగినా ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. నేర్పించారు ఇది? మా మాస్టర్ నేర్పించారు. విద్యకు బాధ్యత గలటువంటి అవినాభావ సంబంధాన్ని మా మాస్టర్ నేర్పించారు. మా మాస్టర్ చాలా గొప్పవాడు తెలుసా? అంతే కదా, ఒక్క పువ్వు చాలు తోటంతా పరిమళించడానికి. అలాగే ఒక్క చంద్రుడు చాలు రాత్రంతా వెన్నెలు కురిపించడానికి. ఒక్క మాస్టర్ చాలు సంస్కారం నేర్పించడానికి. నా లైఫ్ అయితే గొప్పగా చెప్పలేను. ఏ పోయెట్ ఈజ్ ఏ పోయెట్. కాస్త ఎక్కువైనట్టుంది. ఎక్కువైందా? అందుకని మాస్టర్ ఇల్లు చెప్పారు మీకు ఏ పని మీద వచ్చాను అని. పని అవుతుంటే నేను చెప్పలేదే. పైగా వచ్చింది మాస్టర్ అని తెలియక 6 hours నా ఆఫీస్ దగ్గర వెయిట్ చేయించాను. అయితేనే 6 hours 6 years నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఎందుకో? ఒక సాయంత్రమైనా సరదాగా మీతో బయటకు వెళ్ళాలని. అసలు బిజీగా ఉన్నానా? అని అసలు 6 yearsలో నాకు ఒక్కసారైనా టైం ఇచ్చారా? ఇంతకీ మీలాంటి హస్బెండ్స్ పైన పోలీస్ ఒక్క నిమిషం. హలో, నేను ఆర్టీఓ ప్రభాకర్ మాట్లాడుతున్నాను. ఎస్పీ రాజశేఖర్కి ఇవ్వండి. ఆఫీస్లో లేడా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఓ, క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారా? ఓకే ఓకే ఓకే. హలో, ఎస్పీ రాజశేఖర్ గారు ఉన్నారా? నేను ఆర్టీఓ ప్రభాకర్ని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ చట్టార్జీ, ఎలా ఉన్నారు? ఓకే ఓకే. ఒకసారి రాజశేఖర్కి ఫోన్ ఇవ్వండి. లైన్లో ఉంటారులేండి. గుడ్ మార్నింగ్. మీరు అర్జెంటుగా ఇంటికి రాగలిగితే ప్లెజెంట్ సర్ప్రైజ్ ఉందో. ఏంటా? ఇంటికి వస్తే తెలుస్తుంది. అప్పుడప్పుడు నువ్వు అంటుంటావే ఏ సంగీత జ్ఞానం లేకపోయి ఉంటే ఈ పోలీస్ ఆఫీసర్ పరమ కఠినాత్ముడు అయిపోయేవాడునని. ఆ సంగీతాన్ని బాగా చెప్పిదాకా వినిపించుకోరా బాబు. ఫోన్ మధ్యలోనే కట్ చేసావేంటి? 10 నిమిషాలు ఉంటాడు ఇక్కడ. వాడికి మాస్టర్ అంటే ప్రాణం. పోయి మాస్టరు అదే మాస్టరు ఎస్పీ రాజశేఖరం అని. అవును, వాడి గురించి నీకు తెలియదు కాదు. మాస్టరు మీరు చిన్నప్పుడు హోంవర్క్ చేయని మందరిస్తే వాడు ఎంచక్కా వెళ్ళి అలా రైలు పట్టాల మీద పడుకున్నాడే వాడే రాజశేఖర మాస్టరు.
అవును మాస్టర్, అలాగే పిలిచే అమ్మవారు. మాస్టారు, మీరు ఈ జిల్లాకి వాడు ఎస్పీ మాస్టరు. అవును, తెలియదు నాకు. మీరు ఇక్కడే ఉన్నారని తెలిస్తే ఇంకా ముందుగానే వచ్చేవాడిని మిమ్మల్ని కలవడానికి. మాస్టారు, మీరు దగ్గర పని మీద వచ్చారా? కాదు ప్రభాకరం, మాస్టారు. గుడ్ మార్నింగ్ మాస్టారు. రాజశేఖరం, అలా కూర్చో. ఇక్కడ ప్రభాకరం ఉన్నాడని, నా కష్టానికి ఓ దారి చూస్తాడని వచ్చాను. అది తలపుగా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు. ఇంకా నాకు కొండంత బలం. ఏమైంది మాస్టారు? రాజశేఖరం, మా నాని కనిపించడం లేదయ్యా. నాని? యా యువర్ బాయ్ ఇంత ఉండేవాడు. ఇంత కాదు, ఇంత. ఇక్కడే మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్గా ఉన్నాడు. అతను నెల 15 రోజుల క్రితం కావాలి. ఫోన్లో మాట్లాడాడు. అటు తర్వాత ఆయన దగ్గర నుండి ఎటువంటి కబురు లేదు నాకు. కాలేజీలో ఎంక్వైరీ చేశారు మాస్టర్? 3 నెలల నుంచి హాస్పిటల్కు రావడం లేదట. హాస్టల్లో ఫ్రెండ్స్ రూముల్లో నాకు చేతనైన ప్రతి చోట కూడా అవమానాలు చేశానమ్మా. చాలా ఇక్కడ కూడా లేదమ్మా. అన్నట్టు మాస్టారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? తోచలేదయ్యా. నథింగ్ టు వరీ మాస్టారు. 1 డే టైం ఇవ్వండి చాలు నాకు. నానిని మీ కళ్ళ ముందు తెచ్చి నిలబెడతాను నేను. మాస్టారు, వాడి జిల్లాకి ఎస్పీ మాస్టారు 24 గంటలు ఎక్కువ. మీరేమి భయపడకండి. ఎంత బాగా అయ్యాను. ధైర్యం తగ్గిపోయింది. నెల రోజుల నుండి గుండె కాదు. ఏదన్నా యాక్సిడెంట్ ఏమైందో ఏమీ చెయ్యలేదు. ఏమీ చెయ్యలేదమ్మా. మాస్టర్ ఎందుకో తెలుసా, నేను ఒక్కనే. నాకు వీరిద్దరూ తోడుగా ఉన్నారమ్మా. అన్నట్టు మాస్టారు, నానికి సంబంధించిన ఫోటో ఏమన్నా మీ దగ్గర ఉందా? కళ్యాణి, నా చేతి సంచి. అమ్మా, మాస్టర్ చిన్నది పాస్పోర్ట్ పర్వాలేదా? పర్వాలేదు మాస్టారు. మాస్టారు హౌస్ సర్జన్ కదా? బాబు, నాని అసలు పేరేమిటి? రాంబాబు, కాశీ పట్ల రాంబాబు. రాంబాబు. ఓ ఎస్. ఒక్క నిమిషం మాస్టారు. జగర్జీ, నేను రాజశేఖర్ మాట్లాడుతాను. నువ్వు క్యాంప్ ఆఫీస్లో ఉండి నో అవసరం లేదు. ఒక మిస్సింగ్ కేసు ఫైండ్ అవుట్ చేయాలి, అర్జెంట్, మిస్ పర్సనల్. నేను వచ్చి పీడిస్తాను, నువ్వు అక్కడే ఉండు. అవును, ఇమీడియట్. మాస్టర్ నేనుంటాను. శేఖరానికి అప్పటి అడావిడి ఇంకా తగ్గలేదయ్యా. మాస్టర్, నీ పని క్షణాల్లో జరగాలనే తపన. ఏం లేదండి, రాజశేఖర్ అన్నయ్య ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి మర్చిపోతాడు. ఈరోజు ఏం మర్చిపోయారా
మాస్టర్, మర్చిపోయాను. ఒకసారి స్టేజ్ నిలబడతారా? ఎందుకయ్యా? నా ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తయ్యాక పాసింగ్ అవుట్ పీరియడ్కి మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. మీరు రాలేకపోయారు. ఆ రోజు చేద్దాం అనుకున్నాను మాస్టారు, ఈ రోజు చేశాను. నాని మీ కళ్ళ ముందు ఇస్తాను. మరి ఉంటాను మాస్టారు. మాస్టర్, మీరు ఇక నాని గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు మాస్టర్. పదండి టిఫిన్ చేద్దామని. మాస్టర్, ఈరోజు మధ్యాహ్నానికి ఆఫీసు ఎందుకు వచ్చేస్తాను, సాయంత్రం అలా అలా సరదాగా. అస్సలు నమ్మకండి మాస్టర్, ఆయన సాయంత్రం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లరు. నాది గ్యారంటీ. అసలు మధ్యాహ్నం మీరు ఇంటికి వస్తే కదా. అయ్యా, సిరిగిరిపాడు ఎంపీసీ గారు మరి కలవాలన్నారే. మధ్యలో వీడొకరు. సరే రమ్మని చెప్ప దరిద్రం. సరే మాస్టర్, పదండి, మీరు ఫోన్ చేయండి, నేను మధ్యలో వచ్చి నేను వస్తాను. అన్నట్లు వాళ్ళ పని వాళ్ళు మాట్లాడొస్తారు. ఉద్యోగ ధర్మంగా అది ఉద్యోగం చేసుకోండి. రమ్మని చెప్పి మీరు ప్లీజ్ అస్సలు లేదండి. ఆఫీసర్ల ముందు కూర్చునే అలవాటు అస్సలు లేదండి. అంటే ఇప్పుడే కాదండి, మా నాన్న కాడి నుంచి కూడా అంటే అదే పద్ధతి అండి. నాన్న సమితి చేసేయండి. సమితి అంటే మనకు మండలాలు రాకముందు పంచాయతీలు ఉండే కదండి బాబు. ఏంటి చేశారండి. అప్పటి నుంచి ఆఫీసర్లు అవ్వడం అలవాటైపోయిందండి. ఆఫీసర్లతో స్నేహితంగా ఉండడు. అంతేగాని ఈ కూర్చోవడం తీసుకోవడం మా నాన్న దగ్గర లేదండి. మనకు అలవాటు రాలేదండి. నాన్నని చంపారనుకున్న కొడుకులు అసలు మా పెద్ద బాబు ఉంటే ఈ భూముల పంచాయతీ నా దగ్గరికి వచ్చేది కాదండి. మా పెద్ద బాబు గారు అనుకుంటున్నానండి, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి సాక్షాత్తు వెళ్ళలేడండి. ఆయన కూడా చంపారనుకున్న కొడుకులు. సరే, అసలు ఈ భూముల పంచాయతీలు నాకు ఎంఎఫ్ఆర్ఓ ఎంపీటీసీకి ఒక్క సెంటు కలిసిందని ఎప్పుడన్నా చెప్పాలండి. మీ కాళ్ళలో చూసిపోతండి. అప్పుడు నో ప్లీజ్ తీసుకెళ్ళండి. ప్లీజ్ గెట్ అవుట్. తెలిసినండి. ఏమన్నా బయట బాగా ఇదే వచ్చా, బాగా సిట్ ఉంటుంది కదండి బాబు. ఈ బళ్ళు ఉంటారా ఏదో మన తోటలే కదండి, అట్టుకొచ్చానండి బాబు. ఇక్కడ మీకంటే ముందు పనిచేసిన కొండలరావు గారు కూడా మీలో కరెక్ట్ మనసు అండి. ముక్కు సూటిగా మాట్లాడటం, ఏదనుకుంటే అది చేసేయటమే. అంటే అంత గొప్ప సరైనటువంటి అండి మాకు. ఆయన గారికి ఇక్కడ మినిస్టర్ గారితో చెప్పి పోస్టింగ్ ఇచ్చుకోలేదనండి బాబు. మినిస్టర్ గారికి మనకి మా ఆడవాళ్ళ గురించి బంధుత్వం అండి. నేను చేసుకున్న అమ్మాయి బంగారు కుమరాజపల్లి కాస్త దగ్గరెత్తి కాటుపాడి ఆ ఊరమ్మాయినే చేశారు. మా మామగారు పెద్ద చక్రవర్తి అని చాలా ఫేమస్ అండి. పైగా ఈ మినిస్టర్ ఆయన శిష్యుడేనండి. మా మామగారు ఆశ్రమాసి మనిషి కాదండు, చాలా స్టాండర్డ్ మనిషి అండి. ఆయన కూడా చంపారనుకోండి నా కొడుకులు. అసలు మా అన్న ఎంపీటీసీ ఉన్నప్పుడే ఈ గొడవ జరగముందే గవర్నమెంట్ నుంచి కాయలు పుట్టించుకుంటే ఈ రోజు ఉండవు. అప్పటికి మా అన్నయ్య పాపం చెప్పాడండి గట్టిగా, నా కొడుకుని గట్టిగా రొక్కాలు రాని. కానీ ఏమంటే ఇదంతా మా కర్మండి. మా తమ్ముడు రాజమండ్రిలో రిమాండ్లో ఉండబట్టి ఊళ్ళో ఎన్ని పరిస్థితులు అండి. అదే కనుక మా కొడుకులు ఇక్కడ ఉంటే పరిస్థితులు ఎదుర్కొన్నాయండి. సరే,
తమరన్న మా ఊరు వచ్చారట, ఏదో అర్జెంట్కి వచ్చి పని చేసుకుని పోయి ఉంటారు. అది తెలిసి నేను మినిస్టర్ గారి సార్ మీకు ఫోన్ చేయించండి మీరు ఉన్నారు వాళ్ళు. ఇక మిమ్మల్ని అడిగేది లేదు కానీ గవర్నమెంట్ ఏ ఆర్డర్ తీసినా పై నుంచి కిందకు వచ్చేలోపు ఒక కాపీ చేతిలో పట్టుకొని తిరగడం అలవాటండి బాబు. ఇప్పుడున్న పండుగరావు గారు కూడా మినిస్టర్ గారికి ఫోన్ చెప్పి పోస్ట్ ఇచ్చిందండి అనండి బాబు. మినిస్టర్ గారి ప్లేస్లో 2 రోజులు కూర్చొని ఆర్డర్ ఈ చేతితో పట్టుకొని సీదల్ని ఒకసారి కంపెనీకి ఇచ్చానండి. సారా జాకి కదండి ఎవరనుకుంటారు మన డీసీపీ కొండరావు గారు వైఫ్ అండి, మనకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. వాళ్ళ అబ్బాయికి మెడిసిన్ తీసుకోవడం బాగా అనిపించిందేనండి. అంతెందుకంటే పోయిన సంవత్సరం వాళ్ళ అమ్మాయి పుష్పవతి అయితే కంసం మొత్తం మనం చేయించడం అండి. చెప్తున్నానండి మనతో స్నేహితులు చెప్పి అర్థం చెప్తున్నానండి. అసలు ఇంతకీ నీకేం కావాలో సూటిగా ముక్కు సూటిగా చెప్పు. ఎంత సూటి పెట్టారండి క్వశ్చన్. మా మేనమ్మ కూడా ఇద్దరండి బాబు ముక్కు సూటి మనిషి. ఆయన కూడా సర్కారండి నా కొడుకులు. నాకు జిరాక్స్ కాపీ వచ్చిన కాపీ వద్దండి. మీరు ఎక్కడున్న రిపోర్ట్లో ఒక జిరాక్స్ కాపీ నాకు ఇస్తే ఊరెళ్ళి పని అయిపోయిందని ప్రూఫ్ కోసం ఉంచుకుంటానండి. ఇంతకీ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నాను, మా ఆవిడలు, మా అమ్మాయిలు ఇద్దరు, మా అమ్మ, మా వదిన నాన్నలు కూడా ఉంటారండి. నిన్ను కూడా చంపేస్తారు. నీకు బ్రతకాలనుంటే ఆ భూముల మీద ఆశలు వదులుకో. నువ్వు చావడం నాకు ఇష్టం లేదు. నువ్వు బ్రతకాలి అంటే ఆ భూముల్ని మర్చిపో. జనం కడుపులు కాలున్నారు, నిన్ను కూడా చంపేస్తారు. నువ్వు చావడం నాకు ఇష్టం లేదు. నువ్వు బ్రతకాలి, వెళ్ళా. ఏమన్నా నేనే వచ్చా ఏ కానీ అవ్వామో నీ సంగతి తింటాడు కదా. 13 చోట్లకు మారిపోయా నువ్వు. అమ్మ 14సారి మాట్లాడి సమస్యలు కొట్టలే ఉండవు, ఈ జ్ఞాపకంలోనే ఉండవు. మేము తలుసుకుంటే ఈ ప్రపంచకంలోనే ఉండవు. చూస్తా తెలుస్తుంది ఈ సంగతి. దగ్గరున్న రిపోర్ట్ ప్రకారం నాని అలియాస్ రాంబాబు అలియాస్ సాయన్న ఉద్యమంలో చాలా దూరం వెళ్ళిపోయారు. ఫోటో చూడగానే అనుమానం వచ్చింది. రాత్రి స్టేషన్ 6 తను ఒకడని నైట్ 2:30 గంటల ప్రాంతంలో కాబోలు గురజాల రూరల్ పోలీస్ స్టేషన్ చూశాను. ఇప్పుడు ఎక్కడున్నాడు తెలియదు. నీకు చేయకుండా ఎలా ఉంటుంది? ఈ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఒక వ్యక్తి 4 రోజుల క్రితం అరెస్ట్ అయ్యి మీ కస్టడీలో ఉండి ఎక్కడున్నాడో తెలియకపోవడం ఏంటి? ఉంటుంది, మీ శాఖల ప్రకారం ఉంటుంది. ఇది ఈ డ్రెస్ ఏంటో తెలుసా? ఇండియన్ పోలీస్ సర్వీసెస్, బట్ విచ్ బికేమ్ పొలిటికల్ సర్వీసెస్. అందుకనే నాని ఎక్కడ ఉన్నాడో తెలియకుండా ఉండడం పెద్ద ఆశ్చర్యమేమి కాదు. నాని దొరకగానే గ్రే హౌస్ కప్పైపోమని ఇన్స్ట్రక్షన్. ఆ తర్వాత వేరే ఒకటి తెలియదు. అంటే ఆ సిరిగిరిపాడ మండలి ఎస్ఐని చంపారు కదా, ఆ కౌంటర్ క్యాన్సర్గా నాని చంపాడంటావా? వాళ్ళ చేతిలో చచ్చే మా వాళ్ళెవరు వాళ్ళని చంపుండక్కర్లేదు. మా చేతిలో చచ్చే వాళ్ళెవరు మమ్మల్ని చంపుండాల్సిన పని లేదు. తల్లి పేగులు చెరువు వైపు నుంచి నరుక్కుంటూ వస్తున్న అన్నదమ్ములం మేము. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరము ప్రజల కోసమే పనిచేస్తాం. కానీ ఎందుకు ఒకరినొకరు చంపుకుంటాం? ఇట్స్ జస్ట్ ఏ గేమ్ ప్లేడ్ బై ది పొలిటీషియన్స్. నాని ఏ స్టేషన్లో ఉన్నాడంట? ఏ స్టేషన్లో ఉన్నా పర్వాలేదు, బట్ ఉన్నాడా అని. అంటే నాని చటర్జీ అదే పని ఉన్నాడు. నువ్వు పానిక్ అయ్యి నన్ను చేయదు. అవును, అన్నట్టు మర్చిపోయాను. ఆ సిరిగిరిపాడు అన్నాను భూములపైన నీ రిపోర్ట్ ఏమిటి? డీజీపీ అడుగుతున్నాడు ప్రభాకరం. మామూలే, ఆ భూములు దళితులు అనేది ఫ్యాక్ట్, అదే నా ఫైండింగ్. నేను రిపోర్ట్ కూడా అదే తయారు చేశాను. అన్నట్టు ఆ విధవ ఎవడో ఎంపీటీసీ తిరిగి ఎంపీటీసీ అప్పారావు నన్ను చంపుతానని థ్రెట్ చేశాడా? డామెట్, వాడు కంప్లీటింగ్ లోపలేసి తోముతాను ఆ కొడుకుని. చీచి, వాడు సిల్లీ గల్లీ పొలిటీషియన్. వాడు వీడి కోసం కాదు, వీడు ఆ మినిస్టర్ మనిషి. వీడిని లోపలేస్తుంటే ఫర్దర్గా వాడు నాకు ఫోన్ చేయడం మానేస్తాడు. రాజశేఖర చటర్జీ
ఎస్ఆర్పేట ఎస్ఐ వాడు ఎస్కార్ట్ని వెంటనే అరెస్ట్ చేయి. నేను ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరుతున్నాను. నేను వస్తాను. ఏమైంది? నాని ఇన్ఫర్మేషన్ లభించింది. ఇక్కడ ఒక నిమిషం. హలో, ఫోను వైద్య కార్యక్రమం. నేను రాజశేఖర్ అనమాట. ఎస్ మార్నింగ్ బ్రదర్. లాస్ట్ టైం గురుదేవుల్లో లిఫ్ట్ చేసిన గ్రూప్లో ఎవరినైనా బేసర్పేట షిఫ్ట్ చేసినారా? ఒక్కసారి చూడండి. నేను రెడీ. ఓకే ఎస్ ఎస్ రాంబాబు ఎస్ అవును సార్. ఎక్స్క్యూజ్ సార్. నో 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 అతను నాకు కావాలి. నేను వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను. ఆపమని మెసేజ్ పంపించండి. ఓకే ఓకే. నేను నీతో కూడా వస్తాను. నో, మీకు ఇబ్బంది అయినా పర్వాలేదు, నేను ఖచ్చితంగా వచ్చి తీరాల్సింది రాజశేఖర్. సరే. మాస్టర్ ఆ కళ్యాణి నా సంచి వాయిలను ఇలా తీసుకురా. మాస్టర్ రేపు ఈ వాటికల్లా నాని మీ ముందుంచుతాను మాస్టారు. మీ ముందుంచుతాను. ఎప్పుడో తప్పుడు చూశాను కానీ మీరు గుర్తుపట్టలేరు బాబు. మాస్టర్ మీరెక్కడికి? నాకు శుక్రాలు గుర్తుపట్టండి. చెబితే కాదు నేను గుర్తుపట్టగలను. ఇంతగా కనిపించదు. మీరు మాట్లాడుకుంటున్నది విన్నా. వెళ్ళిపోయిన తర్వాత వాడు మా అక్క దగ్గరే జరిగాడు. చికెన్ కాదుగా ఇంట్లో ఎన్కౌంటర్ ఫోటోలు చూస్తుండగా అదో భయం. జీవితంలో ఎన్ని చూడాల్సింది రాష్ట్రంలో అన్నీ చూడాల్సిందే ప్రభాకరం. ఒక్కసారి నీకు చదువు చెప్పిన మాట్లాడినా కాదు. ఇది తప్ప. ఇది తప్ప మరేమీ జరగదు. నిస్సహాయుడైన ముసలి తండ్రిగా అడుగుతున్నాను. మాస్టర్ మా ప్రాణాలు అడ్డువేసైనా నాయని కాపాడతాం మాస్టర్. ఒక్క సహాయం చేయండి. ప్లీజ్ ఒక్క సహాయం ప్లీజ్ మాస్టర్ ప్లీజ్. వదండి మాస్టారు, వదండి. ఈ కన్నీళ్ళు చాలా బరువుగా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఇక్కడ బరువుగా అనిపిస్తుందమ్మా. పోలీసులు కదమ్మా, డ్యూటీలో ఉన్నప్పుడు కన్నీళ్ళని బయటికి తీరు. ఓకే, రిలాక్స్. విష్ మీ గుడ్ లక్ అమ్మా, విష్ మీ గుడ్ లక్. కానిస్టేబుల్, నువ్వు విట్నెస్ ఇవ్వు. మీకు సంగతి ఏంటో తెలుసా? చదువుకున్నావుగా నువ్వు.
స్వతంత్రం దాటిపోయినా ఇంకా ప్రభుత్వాలు తప్పటడుగులు వేయడానికి కారణాలేంటో నేను చూశాను నాన్న. విద్య, ఆరోగ్యం, మంచినీళ్ళు లాంటి కనీస ప్రైమరీ నీడ్స్ కూడా అందించలేని ప్రభుత్వ పరిపాలన ఎవరి కోసం నాన్న? సెంటు భూమి అడిగితే కుక్కల్ని కాల్చేస్తున్నారు నాన్న. వాళ్ళేమో వేలకు వేలు ఎప్పుడైనా చుట్టేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఈ వ్యవస్థలన్నీ వాళ్ళకే మద్దతు. ఇవన్నీ చూసి తిరగబడ్డ ఎవరి మీద? ఈ వ్యవస్థ మీద. ఈ వ్యవస్థలో నువ్వు ఒక్క భాగమేనా? నీ మీద నువ్వే తిరగబడ్డావన్నమాట. ఏం చదువుకున్నావు నువ్వు? బస్సులు కాలుస్తే, టెలిఫోన్ టవర్లు పేరుస్తే, నెల జీవితాలైన పోలీసులను చంపితే మారిపోతుందావురా? కాపాడడం పోలీసు యొక్క బాధ్యత. ఆ బాధ్యతను తూచా తప్పకుండా పాటించాడు. ఇది ఆయన చదువు బాధ్యత అంటే అర్థం ఏంటో తెలుసు. డాక్టర్గా ఆ దళితులకు భూములు పంచాలని ఒక ఎంపీటీసీని చంపారు. ఏమైంది? వాడి తమ్ముడు ఎంపీటీసీ అయ్యాడు. ఎక్కడ? దళితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నా శిష్యుడు ఆ భూములు దళితులనే అని రిపోర్టు రాసి పంపాడు. తాను చదివిన చదువుకు అర్థం, బాధ్యత అంటే అర్థం ఏంటో తెలిసింది. ఆలస్యమైతే చచ్చిపోయింది. డాక్టర్గా జీవితంలో కొన్ని లక్షల మందికి సేవ చేసే అవకాశం లేదు. నీ చదువు అది నీకు నేర్పించలేదు. చదువులో ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఒక్కటే పెరుగుతుంది అనుకోకూడదు. బాధ్యత కూడా పెరుగుతుంది. అది పెరుగుతుంది అనుకోవాలి. నువ్వు అనుకోలేదురా. ఇదిగో వీళ్ళు అనుకున్నారు. చదువుకోవడం అంటే బాధ్యతగా ఉండే ప్రతి విద్యార్థి పట్ల నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి. చదువు అంటే డిగ్రీలు కాదు, చదువు అంటే కామన్ సెన్స్. ఎవరి పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే అందరూ ఉన్ననాడు అందరూ ఉన్ననాడు నా దేశం యొక్క 3 రంగుల జెండా నిటారు
కొంచెం వీళ్ళు క్లోజ్ ఉంటే మంచిగా ఉంటుంది. ఒక లాక్కున ఒక లీకున ఉన్నట్టు. వాడికి అర్థమయ్యేటట్టు చెప్పండి. మనం దాన్ని చూసాం. ఈనాటి చదువు బాధ్యత, ఎవరి బాధ్యత వారు నిర్వహిస్తే సమాజం చక్కగా ఉంటుంది, చదువు పరమార్థం అందిస్తుంది అనే ఒక చక్కని సందేశాన్ని అందించిన చదువు నాటిక నటులు, పాత్రులు, పాత్రధారులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కళ్యాణిగా నటించినటువంటి వారు డి వరలక్ష్మి గారు వేదిక మీదకి రావాలి. సమయం ఇవ్వడం చాలా కష్టము. ఒక్కొక్కరు ఇందులో ఎన్ రవికుమార్ అభ్యాస స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తారు. సో ఎంపీటీసీ రాంబాబు గారు తెలంగాణ విశ్వవిద్యాలయంలో కామర్స్ ప్రొఫెసర్ వారికి నాటకం అంటే ఎనలేని అభిమానం. తన బిజు షెడ్యూల్లో కూడా కాలేజ్ ఇన్స్పెక్షన్స్ కూడా వదులుకొని 10 రోజులు ఈ సమయం కేటాయించి నాటకంలో నటించేందుకు వారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు. రిటైర్డ్ ఎస్ఏ టీచర్ సార్ రమేష్ గారు, తర్వాత కస్తూరి కృష్ణ, ఇది 2వ నాటకమే, ఎస్పీగా నటించారు, చాలా అద్భుతంగా చేశారు. అలాగే సాయిరెడ్డి శ్రీ సాయి విద్యానికేతన్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయులు. సో అక్కడ ఉన్నటువంటి వరలక్ష్మి గారు రేడియో స్టేషన్లో అనౌన్సరు, మొదటిసారి సోషల్ డ్రామాలో పార్టిసిపేట్ చేయడము నాకు తెలిసి ఇది మొదటి అరంగేట్రం అనుకుంటాను. అంతకుముందు వివేకానంద నాటకం కూడా సంస్కార భారతి సమర్పించిన దాంట్లో మొదటిసారి, ఇది 2వసారి. చాలాసార్లు మాతో రేడియో నాటకాలు కూడా నటించింది. అక్కడ శ్రీమాన్, అతను లాయర్, రోజు బిజీ షెడ్యూల్. సో ఒక్కొక్కరు వృత్తులు వేరైనా మా అందరి ప్రవృత్తి నాటకాలే కాబట్టి ఇలా ఆదరిస్తే భవిష్యత్తులో మంచి మంచి నాటకాలు ప్రదర్శిస్తామని మీ అందరికీ మనవి చేస్తూ చిన్న చిన్న తప్పులుంటే మన్నిస్తారని. నటులందరికీ నేను శుభాభినందనలు అందజేస్తున్నాను. ఇది కొత్త నాటిక. ఈ నాటిక తీసుకుని వీళ్ళందరూ పరిషత్తుకు వెళ్ళొచ్చు. పరిషత్తు స్థాయిలో ఈ నాటకాన్ని నిజామాబాద్లో ఆడటం ముదావహం. మొదటిసారిగా స్టేజీ మీద రంగు వేసుకున్నటువంటి వరలక్ష్మి నా శిష్యురాలే. రేడియోలో నేను పరిచయం చేశాను. అలాగే ఇందులో ఉన్నటువంటి అందరూ కూడా మాతో నాటకాలు వేసినటువంటి పిల్లలే. వీళ్ళందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా మంచి ప్రదర్శనను చూపించినటువంటి తన్మయ ఆర్ట్ సభ్యుల్ని అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. తన్మయ బృందానికి 10,000 రూపాయలు తన నగదు బహుమతిగా అందజేస్తుండు. దాన్ని స్వీకరించవలసిందిగా సంస్థ సెక్రటరీ లింగవర్ధన్ కోరుతున్నారు. సో నిజానికి ఆర్థికంగా అందరూ సహకరిస్తే నెలకొక కార్యక్రమం నిర్వహించి ఇందూరు నగరాన్ని
కళామయంగా చేద్దాం. సో ఇప్పుడు ట్రస్మా తన్మయ ఆర్ట్ థియేటర్ ఆధ్వర్యంలో మనందరం కూడా 2 నాటికలు వీక్షించడం జరిగింది. చదువు అనేటువంటి నాటిక గురువుల పట్ల బాధ్యత, గౌరవం, భక్తి అనేది మనకు తెలుసు. అట్ ది సేమ్ టైం ప్రజాస్వామ్య దేశంలో హింస అనేది చోటు లేదనేది కూడా క్లియర్గా చేసింది ఈ నాటిక. ఇప్పుడు ఉన్నదన్నీ కూడా ప్రపంచంలో అన్ని డెమోక్రసీ నడుస్తూ ఉంటుంది కాబట్టి వేరుపాటువాదము లేకపోతే హింస అనేది ఇక్కడ చోటు లేదు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే రాజ్యాంగానికి లోబడి మాత్రమే యాక్టివిటీ చేస్తే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. అదొకటి. అంతకుముందు అసురవేదం నాటిక ఇంక్లూడింగ్ రామాయణం అనుబంధంగా వచ్చినటువంటి నాటిక చాలా బాగుంది. పిల్లలు చాలా చక్కగా నాటిక వారి యొక్క ప్రదర్శించడం జరిగింది. వారి యొక్క అభినయం కూడా ఇవన్నీ కూడా సహజంగా మనం అనుకుంటాము. భారతదేశం ఈ మధ్యన మనందరికీ తెలుసు ప్రయాగరాజ్కు సంబంధించినటువంటి కుంభమేళ సుమారు 65 కోట్ల మంది జనాలు స్నానం చేశారు. కుంభమేళలో గంగానదిలో స్నానం చేశారు, పునీతమయ్యారు. సంక్రాంతి ముందు నుండి మొదలు పెట్టుకొని శివరాత్రి వరకు జరిగింది. కానీ అల్టిమేట్లీ ఎవరైతే ఋషి పరంపర నాగసాధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్నానం చేసిన తర్వాత మాత్రమే మన కామన్ జనం వెళ్ళింది. దీని అర్థం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి భక్తి, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ నేల మీద ఉన్నటువంటి ఋషి పరంపర లేకపోతే దేవతలు దేవుళ్ళు ఏదైతే ఉన్నదో యావత్తు ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఆ కుంభమేళలో స్నానం చేసిపోయినటువంటి ఘట్టం మనం చూసాం. సుమారు 65 కోట్ల మంది ఆ కుంభమేళలో పాల్గొనడం జరిగింది. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. దీని అర్థం ఏంటంటే ఈ దేశం ఈ నేలకు ఉన్నటువంటి విశిష్టత. కాబట్టి ఈ ఋషి పరంపర ఆధారంగా కొనసాగుతున్నటువంటి దేశం అనేది కాబట్టి ఆ రకంగా గౌరవం ఉన్నది. కాబట్టి సంస్కార భారతి ప్రధానంగా కళారంగంలో పనిచేస్తూ ఉన్నది. నేను విద్యార్థి పరిషత్తులో 25 సంవత్సరాలు పనిచేశాను. 5 ముఖ్యమంత్రుల మీద ఉద్యమం కూడా చేసింది. ఇప్పుడు సంస్కార భారతికి వచ్చినాం. మేము శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో సంస్కార భారతిలో పనిచేస్తాం, శంకరన్న నేతృత్వంలో. సంస్కార భారతి ప్రధానంగా కళ మరియు సాహిత్య రంగంలో పనిచేస్తూ ఉన్నది. ఒక కళ, ఒక చిత్రపటం సమాజాన్ని సంస్కారం ఇచ్చే విధంగా ఉండాలి. ఒక పటం, ఒక చిత్రం గీస్తే ఏదైతే కళ, ఏదైతే అభినయం ఉన్నదో లేకపోతే నాటకం ఉన్నదో సమాజాన్ని సంస్కారం ఇచ్చే విధంగా ఉండాలి. సమాజాన్ని పెడదోవ పట్టే విధంగా లేకపోతే సమాజాన్ని డివైడ్ చేసేటటువంటి చాలా సందర్భాలు ఈ సమాజంలో మనకు కనబడుతుంటాయి. కానీ అది తాత్కాలికం మాత్రమే. అల్టిమేట్ ఏంటంటే ఈ సమాజాన్ని కలిపి ఉంచేటటువంటి ఏదైతే సందేశం ఉంటుందో అదే చిరస్థాయిగా మిగిలిపోతుంది. రకరకాలుగా ఎన్ని వర్గాలంటే అన్ని వర్గాల ఈ దేశాన్ని డివైడ్ చేయడానికి దాని ఏమంటారు ఫోర్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి అట్లన్నీ కాకుండా సంస్కార భారతి ఏం చెప్తుందంటే కళ ద్వారా సమాజంలో సంస్కారం ఉండాలి. కళ ద్వారా సమాజ నిర్మాణం జరగాలి. కళ ద్వారా ఈ దేశానికి ఉన్నతంగా చూడాలన్నటువంటి ఉద్దేశంతో సంస్కార భారతి గత 45 సంవత్సరాలుగా యావత్తు భారతదేశం కశ్మీరు నుండి కన్యాకుమారి, అరుణాచల్ ప్రదేశ్ నుండి గుజరాత్ వరకు యావత్తు భారతదేశంలో సంస్కార భారతి కళారంగంలో సాహిత్య రంగంలో పనిచేస్తూ ఉన్నది. మా శ్రీనివాసరెడ్డి గారు సంస్కార భారతికి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి వారి ఈ మధ్యనే ఎన్నిక కాబడ్డారు. కాబట్టి వారి నేతృత్వంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో ఒక చక్కటి 2 నాటకాలు ప్రదర్శించడం అనేటువంటి సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఈ కరోనా తర్వాత సినిమా హాల్స్ కూడా నిండట్లేదు. జనరల్గా ఏంటంటే డిజిటల్ మీడియా ఓటీటీ వచ్చిన తర్వాత సినిమా థియేటర్ పోలేనటువంటి పరిస్థితి.
ఈ నాటిక పేరు మీద ఇంతమందిని కూర్చోబెట్టడం చాలా గొప్పదైనటువంటి విషయం. సో నిర్వాహకులకు అందరికీ కూడా సంస్కార భారతి తెలంగాణ ప్రాంతం నుండి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఆ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఈ రకమైనటువంటి సమాజంలో సంస్కారం ఇచ్చేటటువంటి కళల పట్ల ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క నటీనటులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. దినోత్సవ సందర్భంగా నేడు మన నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సంస్కార భారతి మరియు ట్రస్మా నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి 2 నాటికలను మనం వీక్షించాం. మంచి మెసేజ్ ఓరియంటెడ్ నాటికలు. ఈ నాటికల్లో నటీనటులు మంచి చక్కటి ప్రతిభను ప్రదర్శించారు. వారికి ట్రస్మా తరఫున, తన్మయ్ ఆర్ట్స్ థియేటర్స్ తరఫున నా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ప్రపంచ రంగస్థల నటీనటులకు ఇదొక పండగ రోజు కాబట్టి జిల్లాలోని, రాష్ట్రంలోని, దేశంలోని, ప్రపంచంలోని రంగస్థల నటీనటులందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే కాలాతీతమైంది, ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ సంస్థను ముందుకు తీసుకుపోయే విధంగా మీ యొక్క సపోర్ట్ కావాలని కూడా నేను మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తులు, అభినందనలు, ధన్యవాదాలు సార్. ప్రసాద్ గారు. గంట్యాల అంటేనే సంస్కార భారతి, సంస్కార భారతి అంటేనే గంట్యాల. ఒంటి చేతితో కొన్ని సంవత్సరాలుగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరియు విద్యార్థులకు, కళాకారులకు అందరికీ నమస్కరిస్తూ, మా ట్రస్మా డిస్ట్రిక్ట్ తరఫున నమస్కరిస్తూ, ఈ నాటిక ఏదైతే నాటిక ఒక 13-10 సంవత్సరాల క్రితం అనుకుంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఇదే హాల్లో శబరి అని ఒక నాటిక వేస్తే ఇప్పటికి కూడా మొత్తం మా మిత్రులందరూ కూడా ఆయన శ్రీనివాస్ రెడ్డిని పక్కన పెట్టి శబరి అని పిలుస్తారు. కాబట్టి ఒక నాటిక దృశ్యం చూస్తాము, వింటాము, దాన్ని చూసి వింటాం వలన దాని గురించి తెలుస్తుంది. కాబట్టి నాటిక వేయటం ఎంత ఇబ్బందో ఇక్కడ చూసాం మనం. ఒక నాటిక వేయడానికి ఎంతమంది కళాకారులు కావాలి, ఎంత దీనికి అవసరమో. ఇది ఆ రోజుల్లో, పురాణ రోజుల్లో చెప్పారు ఇక్కడ సార్ గారు, మాకు మైక్ ఉండేది కాదు, ఉండేది కాదు. అలాంటి పరిస్థితిలో మేము నాటికలు వేసామని. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నాటికని మనం చూసుకుంటే మన పూర్వీకులు కానీ మనలందరూ కూడా ఎంతో ఆనందించేవాడు. కాబట్టి ఈరోజు సినిమాలు అంటే పనికిరాని ఒక అర్థం లేని సినిమాలు వచ్చి నాటికలు పోతున్నాయి. అప్పుడు నాటికనే సినిమాగా తీసుకుని నాటిక చేసేవాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి నాటికలు చూస్తే ఇప్పుడు చూసిన దాన్ని బట్టి చాలా అర్థమైంది. ఇప్పుడు చదువుల గురించి కానీ, అంటే చెట్టు కానీ జంతువుల్ని ఎట్లా ఉంచాలని. ఈయన సారు మేము ఎక్కడన్నా హోటల్లో కూర్చుంటే అక్కడ ఎవడన్నా చికెన్ తెప్పిస్తే పనికిరాని అంటాడు. ఆయన ఎందుకు అంటే నేను వెజిటేరియన్ తినాలని చెప్పి అందరికీ అక్కడ సజెషన్ చేస్తూ ఉంటాడు. పక్కడి కోపం వస్తూ ఉంటుంది. కానీ ఆయన చెప్తూ ఉంటాడు. శ్రీనివాస్ రెడ్డి గారు మా సహచార మిత్రులందరికీ కూడా మాకు రోల్ మోడల్. ఆయన అనేక రకాలుగా రోల్ మోడల్గా మేము భావిస్తాం ఆయన్ని. ఆయన ఈరోజు మా అందరినీ పిలిచారు. మేము మా బోధ నుంచి శ్రీనివాస్ గారు, హరికృష్ణ వచ్చాం. ఇక్కడ మా మిత్రులు, కరస్పాండెంట్ మిత్రులు అందరూ కూడా దాదాపు ఇక్కడ మా నిజామాబాద్ విభాగం మిత్రులందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నమస్కరిస్తూ మన ట్రస్మా ఇలానే అన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ముందుకు వెళ్తే మన అసలు ఏంటి బడ్జెట్ స్కూల్స్ అంటే తెలుస్తుంది. కాబట్టి మీ అందరి సహకారం అందించకు శ్రీనివాస్ రెడ్డి గారిని మమ్మల్ని ఆహ్వానించినందుకు, వాళ్ళ కమిటీ అందరికీ కూడా, సార్ ఇక్కడ ప్రొఫెసర్ గారంట తెలంగాణ యూనివర్సిటీ సార్ ఎంత బ్రహ్మాండంగా 10 రోజులు నేర్చుకుని
అంటే చూడండి మనం దాని యొక్క ఆనందం ఎట్లా ఉంటుందో. కాబట్టి ఇట్లా వివిధ కళాకారులు వివిధ వృత్తుల నుంచి వచ్చి వాళ్ళ పనులు మానుకుని వాళ్ళ ప్రదర్శించడానికి చేశారు. ఆ కళాకారులు అందరికీ కూడా మా ట్రస్ట్ తరపున మనస్ఫూర్తిగా మనసు మున్ముందు కూడా మా సహకారం అందిస్తామని, మీ నాటికలు ప్రదర్శించడానికి మేము ముందరకు వస్తామని కోరుకుంటూ, ఇలాంటి నాటికలు ఇక్కడే కాదు బోధన్, ఆర్మూర్ వివిధ డివిజన్లో వేయటానికి కూడా మేము చేయడానికి ముందరకు వస్తామని కోరుకుంటూ, మా గౌరవ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి గారికి కూడా నమస్కరిస్తూ ముగిస్తున్నాను.